ఈరోజు ఆఖరి రోజు. ఒకవేళ ప్రవీణ్కి పెళ్లి జరిగిపోయిందంటే అప్పుడు నేను ఎంత కావాలనుకున్నా తనతో మాట్లాడలేకపోవచ్చు. ఇప్పుడు నేను ఎలా బిహేవ్ చేయాలంటే నేను పూర్తిగా బానే ఉన్నట్టు, తన పెళ్లి గురించి నేను కొంచెం కూడా బాధపడినట్టు ఉండాలి. ఏంటి ప్రవీణ్, నువ్వెందుకు నాకు ఫోన్ చేస్తున్నావు? ఐఎమ్ సారీ బుల్బుల్, బట్ ఏం చేయను, ఈరోజు నాకు ఎవరూ లేరు. అందుకని నువ్వు నా కోసమైనా కొంచెం సేపు నాతో ఫ్రెండ్గా మాట్లాడచ్చు కదా ప్లీజ్. నీకు మాటిస్తున్నాను, ఎక్కువసేపు మాట్లాడను. చాలా చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను నేను. చెప్పు. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు కానీ బుల్బుల్, ఈరోజు ఆలియా నన్ను తను కిస్ చేయమని అడిగింది. చెప్పాలంటే తను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. మాకు పెళ్లి జరగబోతుంది, తనకి పూర్తి హక్కుంది, కానీ అది నా వల్ల కాలేదు బుల్బుల్. ఇప్పుడు నువ్వే చెప్పు, నేను తన ఈ చిన్న కోరికని తీర్చలేకపోయానంటే తనని ఎలా సంతోషంగా చూసుకోగలను? మనం ఇంతకు ముందులా ఉండడం కుదరదా? చెప్పు బుల్బుల్. నువ్వు ఒక ఫ్రెండ్ లాగా నాకు ఫోన్ చేశావు కదా, నేను నీకు ఫ్రెండ్ లాగే చెప్తున్నాను. ప్రవీణ్ ప్లీజ్, నువ్వు ఎమోషనల్ అయిపోతు. ఇదంతా టైం గడిచే కొద్దీ చక్కబడిపోతుంది. ఆఫీసులో పని చేస్తూ మన బంధం ఎలాగైతే మారిపోయిందో అలాగే పెళ్లి తర్వాత ఆలియాతో నీకున్న బంధం కూడా పూర్తిగా మారిపోతుంది. రాబోయే రేపటి గురించి ఆలోచించు ప్రవీణ్, అంతా మంచి జరుగుతుంది, ట్రస్ట్ మీ. కానీ నువ్వు నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించావు. బుల్బుల్, నా మాట విను. ప్రవీణ్ తన డెసిషన్ మీద వీక్ అయిపోతున్నాడు. నేనేదో ఒకటి చేయాలి, లేకపోతే అంతా తలకిందులు అయిపోతుంది. రేపు నేను తన పెళ్లికి అసలు వెళ్ళను, లేకపోతే తను నన్ను చూసి ఏదైనా రాంగ్ స్టెప్ వేసే అవకాశం ఉంటుంది. కానీ అమ్మ, తనతో నేనేం చెప్పాలి?